హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయ చారు. ఇది పప్పులోకి, వంకాయ కూరలోకి, కిచిడీలోకి, ఇంకా స్వీట్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ చారు. ఈ కమ్మని తీయని చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా పచ్చి చింతకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి ఒక పావు కేజీ వరకు అయితే పచ్చి చింతకాయలు. కడిగి పెట్టుకున్న చింతకాయల్ని మనం ఉడికించుకోవాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో చింతకాయలు వేసుకొని అది హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం వెడల్పాటి ప్యాన్లో వేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇన్నే పోసుకోవాలండి, వాటర్ ఎక్కువ పోయొద్దు. మూత పెట్టుకొని ఒక్కసారి ఇట్లా పొంగు రాగానే బంద్ చేసేయాలి. మొత్తం బాగా ఉడికిపోవద్దు, లోపల గింజ వరకు ఉడకకుండా చూసుకోవాలి. ఒకసారి పొంగితేనే దాని గుజ్జు మొత్తం ఉడికిపోతుంది. ఇట్లా ఒక్కొక్క కాయ పగిలిపోతుంది. చూడండి, ఇది పగిలింది. ఇట్లా చూసుకోవాలి అంతే. చూసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దీన్ని అందులోనే ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఉడికిపోయింది. తీసుకొని మనం వేరే దాంట్లో వేసుకోవాలి, వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇది ఉడికిపోయింది, చూసినారా, మెత్తగా అయిపోయింది. బాగా ఉడికిపోతే చారు పులుపు తగ్గిపోతుంది, తీయగుండదు, పుల్లగా ఉండదు, టేస్ట్ మారిపోతుంది. అందుకని ఒకసారి పొంగంగానే తీసుకోవాలి. తీసి దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది మూకుడు బాగా మందం ఉంది కదా గిన్నె, ఆ వేడికి ఇంకా కూడా ఉడికిపోతుంది. అందుకని మనం తీసుకొని వేరే దాంట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇది ఉడకాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉడికింది, అందుకే నేను వేరే గిన్నెలోకి తీసుకొని దీన్ని మనం చల్లార్చుకోవాలి. ఈ వాటర్ పడేయద్దు, ఇది చారులోకి వేసుకోవాలి ఈ వాటరు. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కాల్చుకుందాం. మనకు కట్టెల పొయ్యిలు అవి ఉంటే నిప్పుల మీద కాల్స్తే చాలా బాగుంటాయి. కాకపోతే మనకు కట్టెల పొయ్యి లేదు కదా, అందుకని నేను స్టవ్ పైన కాల్చుకుంటున్నా. మీరు అవెన్లో కూడా పెట్టి వేడి చేసుకోవచ్చు, కానీ అది టేస్ట్ ఉండదు. ఇట్లా లోపల వరకు టేస్ట్ మారిపోతుంది పచ్చిమిర్చిది. ఇట్లా కాల్చి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని మనం కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టుకొని 4 ఎల్లిపాయల పొట్టు తీసుకొని జీరా, పచ్చిమిర్చి అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లగైన చింతకాయల్ని మనం మళ్ళీ ఇదే బాండిలో తీసుకొని ఇదే బౌల్లోకి తీసుకోవాలి. అది వెడల్పు ఉండాలి, తీయడానికి గిన్నెలో తీయరాదు, అందుకని మళ్ళీ ఇందులోనే వేసుకున్నా. ఈ వాటర్ చల్లగా అయిపోయినాయి, చింతకాయలు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ రసం పిండుకోవాలి. వీటిని కొంచెం మీదనే నలపాలి, లోపల వరకు కూడా నలపద్దు. బాగా పిండితే చారు వగరు వస్తుంది. ఆ గుజ్జు వరకే తీసుకోవాలి. మనకు టైం ఉంటే కాయలను విడిగా ఇట్లా నార్మల్గా నలిగిపోకుండా కూడా పొట్టు తీసుకొని మనం రసం తీసుకోవచ్చు. అట్లా ఇంకా బాగుంటుంది చారు. ఈ పొట్టుతో సహా పిండకుండా పొట్టు తీసేసుకొని పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పైన పిండుకొని ఇందులో కొన్ని వాటర్ ఇట్లా తీస్తే కూడా ఈజీగా వస్తుంది పొట్టు. మనం పిండక ముందే పొట్టు తీసుకొని కూడా పిండుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది చారు. ఇట్లా పిండుకొని చేతి మీద పోసుకుంటే సరిపోతుంది, తర్వాత వడగట్టుకోవాలి చారు. ఇట్లా రసం తీసుకోవాలి. ఈ చింతకాయలో విటమిన్ సి ఉంటుంది కదా, అది మనకి ఎంతో మేలు చేస్తుంది. మనం కడుపులో మంట అది ఇదని చారు కొంతమంది అస్సలు తినరు. చారు అప్పుడప్పుడు తినాలటండి, తింటేనే మంచిదంట చారు. అన్నీ పుల్లగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేయద్దు, అప్పుడప్పుడు చేసుకోవాలి. ఈ చింతకాయల్ని మనం 2-3 సార్లు 3-4 సార్లు పిండుకోవద్దు, 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా మీద 2 సార్లకి అయితే ఇట్లా పైన తీసుకోవాలి, ఎక్కువ నలపకుండా ఇట్లా తీసుకోవాలి చారు. ఇట్లా తీసుకోవాలి, సరిపోతుంది. మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ పిండద్దు చింతకాయలని, ఇక్కడికి సరిపోతుంది. తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఇది తింటే కూడా మనకి వికారం అది ఉంటే కూడా తగ్గిపోతుంది అండి. చారు అప్పుడప్పుడు తినాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎట్లా చింతకాయలని ఎట్లా కోరుకుంటారు, వాళ్ళకి వికారం ఉంటుంది కాబట్టి కోరుకుంటారు. అందుకని మనం చింతకాయ చారు అప్పుడప్పుడు తినాలి, చింతపండు అయినా చారైనా. ఇట్లా మళ్ళీ ఒకసారి ఆ వడగట్టుకున్న చారులో కూడా మనం చిన్న ఫిల్టర్ కాదు కదా, చిల్లుల జాలీలో వేసుకున్నాం కదా, ఇట్లాంటిది ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి తీసుకుంటే వచ్చేస్తుంది. మనం ముందుగానే పొట్టు తీసినాం అనుకోండి, చింతకాయలు ఉడికిపోయిన తర్వాత
చేతితో జాగ్రత్తగా పొట్టు తీస్తే ఆ పిప్పి కూడా రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి ఇట్లా నలపాలి, కానీ మన చెయ్యి మండుతుంది కదా, అందుకనే నేను రోట్లో వేసి ఒకసారి దంచుతా. దీంట్లో చారులోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. మనం ఎప్పుడైనా జర్నీలు వాడిన వాళ్ళు కూడా బస్సు దిగంగానే కారు దిగంగానే వామిటింగ్స్ వస్తాయి కదా, వాళ్ళు కూడా చారుతో తింటే అది చారుతో తిని బస్సులో కారులో జర్నీ చేస్తే కూడా అసలు వామిటింగ్స్ రావటండి. ఇప్పుడు ఈ చారులో మనం తినే పులుపుకు సరిపడేటట్టు చూసుకొని మనం ఎంతైతే తింటామో దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగానే ఉండాలండి. మన ఆ చారులాగా చూసుకుంటే ఇది అంత పులుపు ఉండదు, కాయ పులుపు ఉంటుంది కానీ ఉడికిన తర్వాత పులుపు తగ్గిపోతుంది. కొంచెం చిక్కగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చారుకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పోపులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈసారి కారం పడని వాళ్ళు, జర్నీలో వామిటింగ్స్ వచ్చేవాళ్ళు ఈ చారుతోని బాక్స్ తీసుకెళ్ళండి, మధ్యలో ఎక్కడన్నా తినండి తెలుస్తుంది. ఒక ఎండుమిర్చిని ఉంచి వేసుకోవాలి. టేస్ట్ కోసమే కాదండి, మన బాడీకి అన్ని విటమిన్స్ అవసరమే కదా, అందుకని ఈ పచ్చి చింతకాయ చారును కూడా అప్పుడప్పుడు చేసుకోండి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నాను నేను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అంటే చారుకు సరిపోయేంత పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మనం చారుని ఇందులో వేసుకోవాలి. రెడీ చేసుకున్న చారుని ఇందులో వేసుకోవాలి. ఇంతేనండి. మన పచ్చి చింతకాయ చారు ఏదో మనకు లేట్ అవుతుంది అనిపిస్తుంది కానీ తొందరగా అయిపోతుంది చేసుడు కూడా. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒకసారి నలిపి ఇందులో వేసుకోవాలి. నలపడం వల్ల మనకు ఉల్లి టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కంటే కూడా తక్కువే షుగర్ వేసుకున్నాను నేను. మనం బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే చింతపండు ఏమో కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, పుల్లగా ఉన్నా కానీ స్వీట్ ఉంటుంది అందులో. ఈ చింతకాయల పులుపు ఉంటుంది కానీ స్వీట్ ఏమి ఉండదు, ఆ పులుపు కూడా కొంచెం తగ్గిపోతుంది, అందుకని టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం షుగర్ వేసుకోవాలి, బెల్లమైనా వేసుకోవాలి. ఇట్లా ఉండాలి. ఇది కొంచెం చిక్కగానే ఉండాలి, నీళ్ళలాగా ఉంటే బాగుండదు. నేను చారులోకి ముద్దపప్పు చేసుకున్నా, ఇది చిక్కుడు పప్పుతో ముద్దపప్పు చేసిన. ఇంతేనండి. ఈ పప్పులోకి ఆ చారు చాలా బాగుంటుంది, ఏ పప్పులోకైనా బాగుంటుంది. ఈ పచ్చి చింతకాయ చారును మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.